మీరందరే కలిసి ఇదంతా చేసి మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తారు అనుకుంటే మీడియానైనా జనాలనైనా మీరు 5గురు ఒకటే అంటే ఏం చేస్తారు? 5 కదా 6గురు ఇందులో ఇప్పుడు. 6 రాడు మేడం, నేను ఒకరు. ఉమ్, నేను చెప్తాను. ఉమ్, 4 రెడ్డిలు, ఉమ్. యాకిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బవితా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి కాదు, ఆ, అతను వేరే కాస్ట్. ఆ. ఏదో ఒకటైతే కలిపేద్దాం పట్టిగా, శ్రీకాంత్ అని పెట్టేద్దాం. అందులో అశ్విన్ గారిని కూడా యాడ్ చేస్తున్నాం మేము. వీళ్ళందరూ కలిసి నిజంగానే జనాలను బురిటీ కొట్టిస్తున్నారు టెంపుల్ల పేర్లతోని, అమ్మవార్ల పేర్లతోని. వీళ్ళందరూ వచ్చి అంటే నేను ఇక్కడ అమ్మవారు లేదని మేము మాట్లాడడానికి లేదు. మేడం మీరు ఒక్క మాట అనండి, నేను మీకు రేట్ చెప్పాను. ఉమ్, నాది 80,000 రూపాయలది ఉమ్. కొనిసి తెచ్చావు. అరే దాని గురించి జనాలు ఎట్లా తీసుకుంటారు అశ్విన్ గారు? దానికి హెల్త్ బాగాలేదో లేకపోతే ఏమైంది చంపేశారు మీకు ఫోటోస్ పెడతాం. ఉన్నాయా? ఓన్లీ ఒక ఫోటో చూపెట్టినంత మాత్రం మేడం ఇప్పుడు ఒక నిమిషం, నేను ఏదో బిజినెస్ కి ఏదో లక్షలు నేను ఫోటోలు రావడానికి నా కుక్కకి నేను చంపుకోను కదా, నా బావకు నేను చంపుకోను కదా. మా ఫ్యామిలీ, మా సిస్టర్ ఫ్యామిలీ వాళ్ళు బెంగళూరులో 10,000 15,000 రూపాయలు కూర్చుకి అక్కడ వర్క్ చేస్తుంది. దేని వల్ల? యాకిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వల్ల. యాకిరెడ్డి ఫ్యామిలీ మీతో మాట్లాడుతూ ఉంటారా? వాళ్ళ వైఫ్ అయినా వాళ్ళు ఎవరైనా రిలేటివ్ వాళ్ళ టచ్ లో ఉన్నారా? యాకిరెడ్డి ఎవరో నాకు తెలియదు. యాకిరెడ్డి ఒకడే తెలుసును, వాళ్ళ మిసెస్ సుహాసిని రెడ్డి, వాళ్ళ కూతురు బవితా రెడ్డి, వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఫ్యామిలీ అయిపోయి వచ్చాడు. దాని తర్వాత తెలిసింది యాకిరెడ్డి సుహాసిని రెడ్డి ప్రియురాలు, బవిత కేలక ప్రియురాలు. ఇది ఇది మొత్తం ఫేక్. ఇవన్నీ చేసి నాకు ఇంకొకటి తెలిసింది అశ్విని గారు, మీ దగ్గరికే వాళ్ళు పూజ చేయించుకోవడానికి వచ్చారట కదా బవిత అండ్ వాళ్ళ అమ్మ. ఏదో మీరు పసిపిచ్చి ఆ అమ్మాయికి సో ఇది ఊడకుండా, చర్మం ఊడకుండా ఏదో చేశారట కదా. మేడం ఒక్క నిమిషం, ఆ అమ్మాయి నాగదేవత అనేసి, ఆ అమ్మాయి నాగదేవత అనేసి, నాగపావం అనేసి ఉపసోసం నెలకొడుతుందని అది ఎప్పుడు నాకు తెలిసింది? జూలై మంత్ లో ఫస్ట్ ఎప్పుడు రికార్డింగ్ వచ్చినప్పుడు అప్పుడు నాకు తెలిసింది. జూలైలోని ఇప్పుడు స్క్రిప్ట్ వాళ్ళ కథలోని, వాళ్ళ కథలో వీళ్ళు వచ్చినప్పుడు పాము పేక ఇది అంటే మా దగ్గర ఎందుకు వస్తారు?